హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో ఓడెలా పార్ట్ 2 మూవీ రివ్యూ గురించి అయితే తెలుసుకుందాం. మ్యాక్సిమం ఓడెలా పార్ట్ 1 గురించి అందరికీ తెలిసే ఉంటుంది భయ్య, ఎందుకంటే ఓటీటీలో రిలీజ్ అయ్యే మంచి హిట్ అయితే తెచ్చుకుంది, మంచి టాక్ కూడా వచ్చింది. ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఆ టైంలో ఆ మూవీ వచ్చి మంచిగా ఇంప్రెస్ చేసింది అందరినీ కూడా. బట్ అది హారర్ మూవీ అయితే కాదు, ఒక కిల్లర్ టైప్ మూవీ అనమాట. దానికి సీక్వెల్ ప్లాన్ చేసుకున్నారు అన్నప్పుడు ఏం ప్లాన్ చేశారా దీనికి సీక్వెల్ అనుకుని నేనైతే సర్ప్రైజ్ అయ్యా. బట్ ఎప్పుడైతే టేజర్ గానీ ట్రైలర్ గానీ గ్లిమ్స్ వచ్చి ఆ స్టోరీ ప్లాట్ ఏదైతే ఉందో తెలిసిందో అప్పుడు నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది భయ్య. కొద్ది గొప్ప ఎక్స్పెక్టేషన్స్ అయితే పెరిగాయి నాకు. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ పార్ట్ లో ఎక్కడైతే కిల్లర్ ఎవరైతే ఉన్నారో తిరుపతిని చంపేస్తారో అక్కడి నుంచి ఈ సీక్వెల్ అయితే తీసుకోవడం జరిగింది. ఆ తిరుపతి శవానికి అయితే కొన్ని పూజలు అయితే చేస్తారనమాట, తన ఆత్మ శాంతించకూడదని చెప్పేసి. బట్ ఆ పూజ చేసినప్పటికీ కూడా తిరుపతి ఆత్మ అయితే బయటికి రావడం జరుగుద్ది రెవెంజ్ కోసం అని చెప్పేసి. దాని తర్వాత ఏం జరిగింది అన్నది ఈ ఓడేలో పార్ట్ 2 స్టోరీ భయ్య. ఇంట్రెస్టింగ్ ప్రెమైజ్ అని చెప్పాలి. నాకు దీని పరంగా అయితే వర్కౌట్ అయింది మూవీ. ఇక మూవీ విషయంకి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే యావరేజ్ వాచ్ భయ్య. ఏదో ఫోర్స్డ్ సీక్వెల్ అన్న ఫీల్ అయితే వచ్చింది నాకు. పాజిటివ్స్ ఏమైనా ఉన్నాయా అంటే తమన్నా గారి పర్ఫార్మెన్స్ బాగుంది, అండ్ ఆ గోస్ట్ రోల్ లో చేసిన విశిష్ట గారి పర్ఫార్మెన్స్ కూడా బాగానే వర్కౌట్ అయింది. ఉన్న వాళ్ళ పర్ఫార్మెన్సెస్ కూడా పర్లేదు భయ్య. నాకు బిగ్గెస్ట్ పాజిటివ్ వచ్చేసి రెండు ఉన్నాయి. ఒకటి అజ్నీష్ లోక్నాథ్ బీజిఎం అండ్ ఆ సాంగ్స్ కి తను కొట్టిన బ్యాక్గ్రౌండ్ స్కోరు ఇదంతా కూడా టాప్ నాచ్ ఉంటుంది అండ్ చాలా బాగా వర్కౌట్ అవుద్ది అనమాట. అంటే ఈ టైప్ ఆఫ్ హారర్ మూవీస్ కి బీజిఎం అన్నది చాలా డిఫరెంట్ టోన్ లో ఉంటుంది, ఎప్పుడు కొట్టే రెగ్యులర్ మూవీస్ టోన్ లాగా అయితే ఉండదు. సో ఆ హారర్ టోన్ కి తగ్గట్టుగా బీజిఎం అయితే కొట్టారు, అలా బాగా వర్కౌట్ అవుతాయి. చాలా సీన్స్ అయితే ఎలివేట్ అవుతాయి అనమాట బీజిఎం వల్ల, అండ్ సాంగ్స్ కూడా బాగా వర్కౌట్ అవుతాయి. ఇంకా మెయిన్ ఇంకో పాజిటివ్ వచ్చేసి టెక్నికల్ వర్క్ భయ్య. టెక్నికల్ బ్రిలియన్స్ అయితే చాలా బాగుందని చెప్పాలి. వాళ్ళు ముందే డిసైడ్ అయ్యారు ఓడిలా టోన్ అయితే చాలా రిచ్ గా చూపించాలని చెప్పి. టీజర్ అండ్ ట్రైలర్ కట్ లో చూసినప్పుడే మీకు విజువల్స్ చాలా బాగా అనిపిస్తాయి. నేను చాలా బాగా ఇంప్రెస్ కూడా అయ్యాను. మూవీ విషయానికి వచ్చేస్తే అదే విజువల్స్ ని చాలా బాగా ప్రెజెంట్ చేశారని చెప్పాలి. ఎందుకంటే టెక్నికల్ పరంగా చాలా సీన్స్ అయితే చాలా బాగా చూపిస్తారు. స్టార్టింగ్ ఆ శవానికి చేసే రిచువల్ అయితే ఉంటుంది, అదైతే చాలా బాగా అనిపించింది భయ్య. ఈవెన్ క్లైమాక్స్ పోర్షన్స్ కానీ మిడ్ పోర్షన్స్ కానీ ఇవన్నీ కూడా విజువల్స్ పరంగా కొన్ని షార్ట్స్ అయితే ఉంటాయి, అవన్నీ కూడా చాలా బాగా బ్లెండ్ చేసి చూపిస్తారు. అంటే స్టోరీ టెల్లింగ్ కి చాలా ఉపయోగపడింది భయ్య. విజువల్ పరంగా స్టోరీ టెల్లింగ్ ని చాలా బాగా రిప్రజెంట్ చేసి చూపిస్తారు. దాని పరంగా నాకు చాలా బాగా వర్కౌట్ అయింది అనిపించింది. అండ్ అక్కడక్కడ ఫ్యూ పోర్షన్స్ అయితే చాలా నీట్ గా డిజైన్ చేసుకుని చూపించారు అనిపించింది. మంచి టైం పాస్ సీన్స్ కూడా ఉన్నాయి అక్కడక్కడ. నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే హారర్ అయితే లేదు భయ్య. అసలు వాళ్ళు ఒక కిల్లర్ మూవీని ప్లాట్ తీసుకుని ప్రెమైజ్ అంతా కూడా హారర్ సెటప్ అయితే పెట్టుకున్నారు, కానీ ఆ హారర్ ఫీల్ అయితే ఎక్కడ రాదు మీకు. అంటే ఎక్కడ భయపెట్టి సీన్స్ కూడా ఉండవు. అంటే రాసుకున్నారు కదా అంతగా వర్కౌట్ అవ్వదు భయ్య. అంటే ఎన్నో మూవీస్ లో చూసేసామన్న ఫీల్ అయితే వచ్చేస్తుంది మీకు. అండ్ ఇటువంటి స్టోరీకి మీకు మెయిన్ గా కావాల్సింది ఆ ఇంట్రెస్ట్ ని అండ్ ఆ క్యూరియాసిటీని, ఆ సస్పెన్స్ని, ఆ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ని మంచిగా మెయింటైన్ చేసుకోవాలి. బట్ ఈ 4 కూడా అక్కడ మూవీలో అయితే ఏమీ ఉండవు, అసలు వర్కౌట్ అవ్వదు. వాళ్ళు రాసుకున్న సీన్స్ అన్నీ కూడా వీక్గా ఉంటాయి అండ్ కొంచెం లాజిక్లెస్గా కూడా ఉంటాయి అనమాట. అంటే ఆ శవానికి ఆత్మ శాంతించకూడదని చెప్పి ఒక పూజ చేసినప్పుడు ఆ ఆత్మ బయటికి రావడానికి పెట్టుకున్న రీజన్ అయితే చాలా డంబుగా ఉంటుంది. అంటే అంత క్లారిటీగా చూపించరు, అది లాజిక్ లెస్గా ఉంటుంది అనమాట. అది చాలా మెయిన్ ఆస్పెక్ట్, బట్ వీళ్ళంత పర్టికులర్గా దాన్ని చూపించలేదు. అండ్ చాలా హారర్ మూమెంట్స్ కూడా అంతగా వర్కౌట్ అవ్వవు. చాలా మూవీస్లో చూసిన ఫెమిలియర్ సీన్స్ ఉంటాయి. అండ్ క్యూరియాసిటీ కానీ ఆ సస్పెన్స్ కానీ ఆ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా అంతగా వర్కౌట్ అవ్వలేదు భయ్య. అంటే వీళ్ళు ఎక్కువగా పెట్టుకోలేదు, వర్కౌట్ అవ్వలేదు అన్నం కన్నా కూడా అంత ఇంట్రెస్టింగ్ డ్రామాని అయితే ఆ స్టోరీ చుట్టూరు రాసుకోలేదు అనిపించింది నాకు. అదంతా కూడా అంతగా వర్కౌట్ అవ్వలేదు. ఈవెన్ క్యారెక్టర్స్ కూడా మనం కనెక్ట్ అవ్వము. కొంచెం ఎమోషనల్గా కూడా ట్రై చేద్దామని అయితే చూశారు, కానీ అది కూడా వర్కౌట్ అవ్వదు భయ్య. డ్రాగ్ చేస్తున్నారన్న ఫీల్ అయితే వచ్చేస్తుంది. నాకు అంత వర్కౌట్ అవ్వలేదు. టెక్నికల్ పరంగా విజువల్స్ పరంగా మంచిగా ఉన్నప్పటికీ కూడా మూవీ ఆ డ్రామా పరంగా కానీ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ హారర్ ఎలిమెంట్స్ పరంగా అంతగా వర్కౌట్ అవ్వదు. మెయిన్ ఆ స్టోరీని సరిగ్గా రాసుకోలేదు, వీక్ రైటింగ్ అని చెప్పాలి. ఓవరాల్ గా చెప్పాలంటే మూవీ యావరేజ్ మూవీ భయ్య. నాకు మరీ అంతగా వర్కౌట్ అవ్వలేదు. నేను అప్పుడు ఓదేలా చూసినప్పుడు లో ఎక్స్పెక్టేషన్స్తో చూసా, నాకు తెలియదు. బట్ సడన్గా చూసి సర్ప్రైజ్ అయ్యాను, మంచిగా వర్కౌట్ అయింది. బట్ దీనికంటూ కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, పార్ట్ 2 తీస్తున్నారు అని చెప్పేసి. బట్ ఆ ఎక్స్పెక్టేషన్స్ అయితే రీచ్ అవ్వలేదు మూవీ. మళ్ళీ పార్ట్ 3 కూడా ప్లాన్ చేశారు వీళ్ళు, అనవసరం. ఫోర్స్డ్గా తీస్తున్నారు క్యాష్ చేసుకోవడానికి, అనవసరం అని చెప్తాను నేను. మీరు చూద్దాం అనుకుంటే థియేటర్స్లో రన్ అవుతుంది, మీ దగ్గర అమౌంట్ ఉంది, మీ దగ్గర టైం ఉంటే వెళ్ళండి భయ్య, మూవీని ఎంజాయ్ చేయండి. మీ ఇష్టం, మీకు నచ్చచ్చేమో చెప్పలేము. ఫ్యామిలీతో అంటే కొంచెం అక్కడక్కడ ఇబ్బంది పడే సీన్స్ ఉన్నాయి. ఏ సర్టిఫికేట్ వచ్చింది మూవీకి తెలుసు కదా. ఓకే, మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. అంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బై.